వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. ఇన్స్టిట్యూషన్ వచ్చేసి న్యూయార్క్లో చేశారు. అవును. ఇక్కడ పెద్ద పెద్ద హీరోలందరూ ఇక్కడే చేశారు చాలా వరకు కూడా. కానీ మీరు అదే ఎంచుకోవడానికి రీజన్ ఏమైనా ఉందా? ఏం లేదండి, ఇక్కడ నటరాజ్ గారు అని చెప్పి మధు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో నేర్పించేవాళ్ళండి. ఆయన దగ్గర పర్సనల్గా నేర్చుకున్నాను. డైలెక్ట్ ఇవన్నీ ఇక్కడ ట్రైనింగ్ అయిన తర్వాత జస్ట్ ఇంటర్నేషనల్ ఫిల్మ్స్ మా క్లాస్ ఏంటంటే అక్కడ యాక్టింగ్ స్కూల్లో రకరకాల కంట్రీస్ నుంచి ఉన్నారు. ఒక అమ్మాయి ఏమో రష్యా నుంచి ఉండేది, ఒకతను ఐర్లాండ్, ఒకతనేమో జపాన్ నుంచి. సో ఈ అండర్స్టాండింగ్ ఆఫ్ డిఫరెంట్ ఫిల్మ్ లాంగ్వేజెస్ బేసికలీ వాళ్ళ స్టైల్ తెలుసుకోవడానికి అండ్ జస్ట్ లెర్న్ బెటర్. సో టు గెట్ అ బెటర్ ఎక్స్పోజర్ అని చెప్పి అక్కడికి వెళ్ళడం జరిగిందండి. అండ్ అక్కడికి వెళ్ళాక వేరే ఆయన నాకు సజెస్ట్ చేశారు, ఇలా ఫిల్మ్ మేకింగ్ కోర్స్ కూడా చేయొచ్చు కదా అంటే, దెన్ ఒక షార్ట్ టర్మ్ ఫిల్మ్ మేకింగ్ కోర్స్ కూడా చేశాను. సో మీరు రావటం ఇక్కడికి వచ్చిన తర్వాత ఫస్ట్ ప్రాజెక్ట్ బాణమేనండి, ఇంకేదన్నా ఉందా? లేదు, బాణంతోనే స్టార్ట్ చేశాను. బాణంతోనే. దత్ గారిని వెళ్ళి కలవమన్నారండి పెద్దనాన్నగారు. సో వెళ్ళి ఫస్ట్ కలిశాను దత్ గారిని. సో ఎలాంటి ప్రాజెక్టు ఇది అదంటే, నాకు నేనేమో చెన్నైలో చదివినప్పుడు అప్పుడు బేసిక్గా ఏంటంటే మన తెలుగు సినిమాల మీద ఒక ఏంటంటే ఒట్టి కమర్షియల్ సాంగ్ ఇలాంటి కమర్షియల్ ఫిల్మ్స్ ఎక్కువ చేసేవాళ్ళం. టాకింగ్ 2002-03 ఆ టైంలో. సో తమిళ్ ఏమో ఒక చిన్న కాన్సెప్ట్ బేస్డ్. సో వాళ్ళు తెలుగు సినిమాలు ఏంటంటే ఏంట్రా మీరు ఎప్పుడు ఇవేనా ఇంక వేరే చేయరా అన్నట్టు చూస్తున్నప్పుడు ఐ ఫెల్ట్ అట్లీస్ట్ మనం ట్రై చేయొచ్చు కదా. సో ఈ ఐడియాలజీ అంతా దత్ గారికి చెప్తుండేవాడిని. సో ఆ టైంలో కరెక్ట్గా చైతన్య తంతులూరి బాణం కథ చెప్పడం. సో దత్ గారు ఒకసారి అనగానే విన్నాను, నచ్చింది. సో డిఫరెంట్గా అనిపించింది. సో ఆ ఇయర్ అది కాక నాగ చైతన్య లాంచ్ ఉంది, రానా ఫిల్మ్స్లోకి వస్తున్నాయి. సో వాట్ డిఫరెంట్ కెన్ వీ డూ అనే ఆలోచనతోనే బాణం చేశానండి. ఓకే. తర్వాత సోలో అసలు మీరు ఫ్యామిలీ ఆడియన్స్ దగ్గర అయిపోయారు ఆ సినిమాతో. అవును. దాని తర్వాత మీ కాంబినేషన్ ఎక్స్పెక్ట్ చేశాం కానీ, కాకపోతే ఒక చిన్న రోల్లో ఉన్నారు, ఒక చిన్న క్యామియో. అవునవును. ఎందుకంటే తను నా కోసం చేయని అడిగారు. అండ్ ప్రొడ్యూసర్ దత్ గారు. సో నా ఫస్ట్ ఫిల్మ్ ప్రొడ్యూసరు ప్లస్ నాకు వెరీ క్లోజ్ డైరెక్టర్ పరశురామ్. సో ఇద్దరి కోసం సారథ్చర్లో ఆ చిన్న గెస్ట్ అపీరెన్స్ చేశాను. ఓకే. కానీ ఇంకో సినిమా మీ దాకా వచ్చినట్టుగా తెలిసిందండి, విజయ్ దేవరకొండ గారిది. యాక్చువల్గా చేయాల్సిందండి. అంటే నాకు ఇనీషియల్గానే నరేషన్ ఇచ్చాడు, తను ఓన్గా ప్రొడ్యూస్ చేద్దాం అన్నప్పుడు చెప్పిన కథ అండి. సో తను నాకు కథ చెప్పాడు ఇది. బట్ తర్వాత గీతాలో ఓకే అవ్వడం, తర్వాత విజయ్ ఓకే చేయడం. బట్ మన ఆ టైంలో ఏంటంటే తనకి ముందు అర్జున్ రెడ్డి ఉండడం వల్ల దాని ఇంపాక్ట్ ఇంకా పెద్దగా అనిపించింది. రైట్. సో మనం చేసుంటే బాగుండేది డెఫినెట్గా. బట్ ఏంటంటే ఆ నంబర్స్ అయితే కనపడేవి కాదు ఫ్రాంక్గా చెప్పాలంటే. మనకు కూడా ఏమైనా ముందు పెద్ద బ్లాక్ బస్టర్ ఉంటే నంబర్స్ ఏమైనా పెద్దగా కనిపించేదేమో. అదే. బట్ డెఫినెట్లీ హీ డిడ్ వెరీ గుడ్ జస్టిస్ టు ద రోల్. కానీ దాని తర్వాత అండి మీరు ప్రతినిధి ఒక రకంగా మీ కెరీర్లో మళ్ళీ మీరు చెప్పారు చూసారా ఫస్ట్ ఏది అశ్విని దత్ గారి దగ్గర ఏంటి సినిమా ఇట్లా కాదనేది, ఒక రకంగా ప్రతినిధి చెప్పుకోవచ్చు అండి. మీ ఐడియాలజీ కావచ్చు, కొంచెం అది నిలబెట్టింది అనుకోవచ్చు ప్రతినిధి. అంటే కంప్లీట్గా ఒక డిఫరెంట్గా చెప్పుకోవచ్చు ప్రతినిధికి సంబంధించి చూసినట్లయితే కదా. అంటే నాకు బేసిక్గా ఏంటంటే ఇప్పుడు నేను స్క్రిప్ట్ సెలెక్ట్ చేసేటప్పుడు ఒక చిన్న ఎక్కువసేపు ఆలోచించినండి. అంటే ఇప్పుడు 2 hours నరేషన్ జరిగినప్పుడు నచ్చింది. బట్ నాకు సోలోలో ఏంటి అంటే అంత క్లస్టర్ ఫ్యామిలీస్ అయిపోయాయి. సో ఎప్పుడైనా మేమైనా సంక్రాంతికి వెళ్ళినప్పుడు ఏంటంటే ఆ 4 days మొత్తం ఫ్యామిలీ అంతా ఒక దగ్గర ఉండి వెళ్ళిపోతుంటే ఒక చిన్న ఫీలింగ్. సో దట్ ఈస్ వాట్ సోలో ఇస్ ఆల్ అబౌట్. సో అలా ఒక ఎలిమెంట్ కనెక్ట్ అయింది. అలాగే ప్రతినిధి కథ చెప్పినప్పుడు అమ్మని కరెక్టే కదా, మనం కూడా చిల్లర చాలాసార్లు వదిలేసాం కదా, చాలాసార్లు షాప్లో చిల్లర లెక్క చాక్లెట్లు ఇచ్చేసి పావులో ఏదో ఎంతో ఇలాగే జరుగుతుంది కదా, ఇది కరెక్టే కదా, ఏంటి మనం ఒక్కరం వదిలేస్తే ఎంత ఉన్నప్పుడు మొత్తం దేశం మొత్తం అలా చిల్లర వదిలేస్తే ఎంత ఉండాలి అనేది దట్ హిట్ మీ హార్డ్ అండ్. ఓకే. నేను కథ అన్నప్పుడు దిస్ ఇస్ సంథింగ్ వీ నీడ్ టు టాక్ అబౌట్ అనిపించింది. సో ఇట్ విల్ బీ ఇంట్రెస్టింగ్ అనిపించింది. సో దట్ వాస్ ద మెయిన్ రీజన్ ఆ సినిమా చేయడానికి. పెట్రోల్ బంక్లో చిల్లర పైసల్లో ఉంటుంది, దాన్ని వదిలేస్తే అది రోజుకి ఎంత అవుద్ది, 100 కోట్ల మంది వదిలేస్తే ఎంత అవుద్ది.
అనేది వెరీ ఇంట్రెస్టింగ్ అనిపించింది. కానీ దాని ముందండి మీరు ఆ స్క్రిప్ట్ ముందు మ్మ్. మీ టీము అంటే కొన్ని సెలక్షన్స్లో మీ టీము జడ్జిమెంటా లేకపోతే మీ జడ్జిమెంట్ కొన్ని ప్యూర్లీ మై జడ్జ్మెంట్. అంతేనా? ఓకే, కొన్ని సినిమాలు కొన్ని ఒక స్టేజ్ తర్వాత ఏమైంది అంటే మనం డిఫరెంట్ సినిమాలు చేస్తూ వెళ్తున్నా యూనిట్ కమర్షియల్ సక్సెస్ అండి ఎండ్ ఆఫ్ ది డే. రైట్. అంటే ఇంకా పెద్ద కథలు చెప్పాలన్నా, నీకు బడ్జెట్ లెవరేజ్ ఉండాలన్నా, ఒక కథకి మనకి కమర్షియల్ సక్సెస్ కావాలి. ఈ డిఫరెంట్ అటెంప్ట్స్ ఎన్ని ట్రై చేస్తున్నా ఆ కమర్షియల్ సక్సెస్ అంటే అప్పటికి ఇంకా ఏంటంటే 2014 ఆ టైంకి ఇంకా ప్యాకేజ్డ్ ఫిల్మ్స్ ఎక్కువ ఉండేవి. జానరా ఫిల్మ్స్ మనకి కోవిడ్, ఈ వరల్డ్ ఓటీటీ అనే ప్లాట్ఫామ్స్ వచ్చాక ఎక్స్పోజర్తో ఇప్పుడు జనాలు దే ఆర్ యాక్సెప్టింగ్ మల్టిపుల్ స్టైల్ ఆఫ్ స్టోరీస్. రైట్. ఆ టైం వరకు ఏంటి అంటే ఒక లిమిటేషన్ ఉండేదండి. ఓన్లీ ఒక నీష్ ఆడియన్స్ వచ్చి సినిమాని చూసి ఎంజాయ్ చేసేవాళ్ళు. మెజారిటీ ఆఫ్ ద పీపుల్కి ఏంటంటే అప్పటికి ఇంకా డ్యాన్స్లు, ఫైట్లు, ఈ ప్యాకేజింగ్ అనేది వెరీ స్ట్రాంగ్ ఎలిమెంట్ అండి అప్పట్లో. సో మనం కూడా అది ట్రై ఇప్పుడు అలాంటిది చేస్తే హిట్ వస్తుందేమో అనే థాట్ ప్రాసెస్లో రాంగ్ డెసిషన్స్ అండి కొన్ని సినిమాలు. ఓకే ఓకే. సో ఇట్ వాజ్ నాట్ ఇప్పుడు మన టీమ్ కంటే ఏంటంటే నో వన్ ఫోర్సెస్ యూ టు డూ ఎనీథింగ్ అండి. ఇక్కడ సినిమా అనే దాంట్లో ఏంటంటే మన చాయిస్ ఏదైనా సరే, గుడ్ ఆర్ బ్యాడ్, వీ షుడ్ యాక్సెప్ట్ ఇట్. సో ఒక స్టేజ్ తర్వాత కొన్ని ఫిల్మ్స్ ఏంటి అంటే ఇది ఆడతాయేమో, ఇలా ప్యాకేజ్డ్గా ఉంది కదా, పని అవుతుందేమో అనే థాట్ ప్రాసెస్లో చేసిన సినిమాలండి.